హాయ్ అండి. ఈరోజు కథ మూగబోయిన కోయిల పార్ట్ 4. ఇక కథలోకి వెళితే కొంతసేపు నాకు ఏం ఆలోచించాలి అనిపించలేదు. ఆ లెటర్ చదివిన తర్వాత మైండ్ బ్లాంక్ అయ్యింది. ప్రీతితో నా పరిచయం, మా ప్రయాణం, మేమిలా ఒకే ఇంట్లో నవ్వుతూ ఆడుతూ పాడుతూ చదువుకుంటూ తిట్లు తింటూ ఇద్దరం కాదు, మేమిద్దరం కలిస్తే ఒకటి అన్నట్టుగా ఉన్నామో గుర్తొచ్చింది. అలా కామ్గా హాస్టల్ రూమ్కి వెళ్ళి బెడ్ మీద వాలిపోయాను. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. మెలకువ వచ్చేటప్పటికి నా ఎదురుగా అన్వి ఉంది. తన చేతిలో ప్రీతు రాసిన లెటర్. ఈ లెటర్ చదివాక నీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నా అంది. నేనేం మాట్లాడలేదు. వేదు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, క్యాంటీన్ క్లోజ్ చేసేశారు. వాచ్మెన్కి చెప్పి మనకేదైనా తినడానికి తెమ్మంటాను. అదేంటి అన్వి, నువ్వు తినలేదా? ఎలా కనిపిస్తున్నాను వేదు నీ కళ్ళకి? ఫ్రెండ్ బాధలో ఉంది. తను తినకుండా పడుకుంటే నేనెలా తింటాను అనుకున్నావు? అది కాదు అన్వి, ఈ టైంలో తినడానికి మంచివి ఏం దొరకవు. నువ్వు ఆకలికి ఉండలేవు కదా. నేను లెగిసిన తర్వాత ఏదో ఒకటి తెప్పించుకొని తినేదాన్ని కదా. నువ్వు అలా ఏది దొరికితే అది తినలేవు, నాకు తెలుసు. ఇంకా ఆపుతావా వేదు? నువ్వు తినగలిగినప్పుడు నేను కూడా తినగలను. అయినా నిన్ను ఇలా చూస్తూ వదిలేసి వెళ్ళి ఎలా తినగలను అనుకున్నావు? ఒకసారి నిన్ను నువ్వు అద్దంలో చూసుకో, ఎలా అయిపోయావో తెలుస్తుంది. నా సంగతి వదిలేయ్. నా కోసం నువ్వు ఆకలితో ఉంటే అది నాకు నచ్చదు అన్వి. పోనీ నన్ను లేపి ఉంటే సరిపోయేది కదా. ఏమోరా వేదు, నిన్ను చూస్తే లేపాలని అనిపించలేదు. 2 రోజుల నుండి నువ్వు సరిగ్గా తినడం లేదు, నిద్రపోవడం లేదు. కనీసం నిద్రపోతే అయినా నువ్వు కొంచెం సేపు అన్నీ మర్చిపోయి మామూలు అవుతావేమో అనిపించింది. కానీ నువ్వలా పడుకుంటే ఎందుకో బాలేదురా వేదు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే నీ ఫేస్ అలా వాడిపోయి అలసిపోయినట్టు ఉంటే ఇంకేం చెప్పలేక ఆగిపోయింది అన్వి. అప్పుడు ఆ క్షణం అన్విని చూస్తే మనసులో దాచుకున్న బాధ అంతా ఒక్కసారిగా బయటకు వచ్చేసింది. చాలాసేపు తనని హగ్ చేసుకొని అలా ఉండిపోయాను. వేదు, ప్రేమ అంటే ప్లెజర్ ఇస్తుంది అనుకున్నాను. నీకు లెటర్ వచ్చిన ప్రతిసారి నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. ఆ లెటర్స్ శశి రాస్తున్నాడు అనగానే నేను హ్యాపీ అయ్యాను. నీ లవ్ స్టోరీకి ఇంకేం ప్రాబ్లమ్స్ ఉండవనుకున్నాను. ఇప్పుడు నిన్ను చూస్తుంటే ప్రేమలో ఇంత కష్టం ఉంటుందా అనిపిస్తుంది. అసలు నీకు శశికి ఓకే చెప్పడంలో ఏం ప్రాబ్లం ఉందో నాకు తెలియదు. ఒకటి మాత్రం చెప్పగలను, శశి లాంటి అబ్బాయిని మిస్ చేసుకుంటే అది నువ్వే అయినా ఇంకెవరు అయినా సరే రాంగ్ డెసిజన్ తీసుకుంటున్నారు అని అంటాను. ప్రీతు లెటర్ చదివిన తర్వాత నేను అనుకున్నది కరెక్ట్ అని ప్రూవ్ అయింది. నీకు నచ్చినా నచ్చకపోయినా ఒక విషయం చెప్తాను వినువేదు. ప్రీతిక విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావు అనిపిస్తుంది. పాపం తనేం చేస్తుంది? ఒకవైపు అన్నయ్య, ఇంకోవైపు బెస్ట్ ఫ్రెండ్, ఎవరిని హర్ట్ చేయలేదు. ఒకసారి తన ప్లేస్లో ఉండి ఆలోచించు, నీకే అర్థమవుతుంది. అన్వి చెప్పింది విన్నాక నాకెందుకో నేను ఓవర్ రియాక్ట్ అయ్యానేమో అనిపించింది. ఎస్పెషల్లీ ప్రీతు విషయంలో. ఒక్కసారి కూడా తనేం చెప్తుందో వినే ప్రయత్నం చేయలేదు నేను. చాలా గిల్టీగా అనిపించింది. వెంటనే ప్రీతికి కాల్ చేశాను. నేను ఫోన్ చేసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. ఎగ్జామ్స్ అవ్వగానే ఖరగపూర్ వస్తానంది. నేను వద్దని చెప్పాను, కానీ తాను వినిపించుకోలేదు. నేను ప్రీతు శశి ఒకసారి కలిసి మాట్లాడుకుంటే మంచిది అంది. మా మధ్య ఉన్న ఇష్యూస్ అన్నీ క్లియర్ చేసుకుంటే ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అంది. నాకు కూడా అదే కరెక్ట్ అనిపించింది. నాకు ప్రీతు శశి ఇద్దరిని వదులుకోవాలని లేదు. వాళ్ళలాంటి మంచి ఫ్రెండ్స్ని వదులుకోవాలని నేనే కాదు, ఎవరు అనుకోరు. శశికి నా మీద ఇలాంటి ఫీలింగ్ ఎందుకు కలిగిందో. ఇవన్నీ అబద్ధమైపోతే బావుణ్ణు, నిద్రలో వచ్చిన పీడకలైపోతే బావుణ్ణు అనిపించింది. కానీ అది అసాధ్యం కదా. అలా వారం గడిచింది. నేను ఈ వారం రోజుల్లో శశిని ఒక్కసారి కూడా మీట్ అవ్వలేదు, ఫోన్ కూడా మాట్లాడలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఎవరితోనూ సరిగ్గా మాట్లాడడం లేదు. నన్ను నేను బిజీగా ఉంచుకోవడం కోసం బుక్స్ విపరీతంగా చదవడం మొదలుపెట్టాను. వేదు, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు అన్వి. ప్రీతు రేపు వస్తుంది ఇక్కడికి. ఇంతకుముందే ఫోన్ చేసింది. తను వస్తే నేను ఏం చెప్పాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి అని ఆలోచిస్తున్నాను. వేదు, నువ్వేం డెసిషన్ తీసుకున్నా అది నీ ఇష్టం. కానీ ఒక్కసారి నా ఫోన్ చూడు. నీ ఫోన్ నాకెందుకు అన్వి? ఒకసారి చూడు, ఏం మాట్లాడొద్దు. తన ఫోన్లో శశి నెంబర్. ఏంటిది అన్వి? ఒకసారి కాల్ హిస్టరీ చూడు వేదు. హా, ప్రతిరోజు నీకు వచ్చే ఫోన్ కాల్స్ సేమ్ టైమింగ్స్లో ఇన్ని రోజుల నుండి నాకు వస్తున్నాయి వేదు. మొదట్లో నాకు థాట్ రాలేదు, కానీ తర్వాత
నాకెందుకో ఆ కాల్స్ని రికార్డ్ చేస్తే మంచిది అనిపించింది. అందుకే 4 డేస్ నుండి తన ప్రతి కాల్ని రికార్డ్ చేశాను. ఒకసారి విను అవన్నీ. అలాగే ఒకసారి నా వాట్సాప్ మెసేజ్లు కూడా చెక్ చెయ్యి. వాట్? శశి నీ వాట్సాప్లో యాడ్ అయ్యాడా? హా, నువ్వు మాట్లాడడం మానేసిన 2 రోజుల తర్వాత ఒకరోజు కాలేజీ క్యాంటీన్లో కలిసి నా నెంబర్ తీసుకున్నాడు. ఒకసారి అవి కూడా చదువు. యాక్చువల్లీ ఇవేం నీకు చెప్పకూడదు అనుకున్నా, కానీ నీకు తెలియడం మంచిదని చూపిస్తున్నా. నేను లైబ్రరీకి వెళుతున్నా. నేను వెళ్ళాక అవి చూడు. తర్వాత మనం మాట్లాడుకుందాం. నీతో చాలా చెప్పాలి నేను అనేసి వెళ్ళిపోయింది. అయినా శశికి అన్వి నెంబర్ ఎందుకు? అసలేం జరుగుతుంది నాకు తెలియకుండా? అన్వి ఫోన్ తీసుకొని తను చెప్పినట్లే కాల్ రికార్డ్స్ విన్నాను. వాట్సాప్ మెసేజెస్ చదివాను. నాకు ఆనందపడాలో బాధపడాలో తెలియలేదు. శశి ప్రతి కాల్లోనూ నా గురించే మాట్లాడాడు. నేను ఎప్పుడు లెగిశాను, టిఫిన్ తిన్నానా లేదా, సరిగ్గా తిన్నానా లేదా అని, నా మూడ్ ఎలా ఉందని, ఇలా రోజు మొత్తం నేను ఏం చేశాను, ఎలా ఉన్నాను అని అడుగుతూనే ఉన్నాడు. మెసేజెస్ నిండా అన్విని నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దని, నన్ను మాట్లాడిస్తూ ఉండమని రిక్వెస్ట్ మెసేజ్ పెడుతూనే ఉన్నాడు. ఇంత మంచి ఫ్రెండ్ దొరికినందుకు సంతోషపడాలో, తనని దూరం చేసుకోవాల్సి వచ్చినందుకు ఏడవాలో తెలియడం లేదు. అన్నీ చెక్ చేసావా వేదు? చెక్ చేశాను. ఏం ఆలోచించావు మరి? రేపు ప్రీతు వస్తుంది కదా, ఏం చెయ్యాలి అనుకుంటున్నావు? ఏమో, అంతా అయోమయంగా ఉంది అన్వి. ఇంకా అయోమయంగా ఉందా? ఆ మెసేజెస్ చూశాక కూడా? అది నీకు అర్థం కాదులే అన్వి. నేను ఓకే చెప్పడం చాలా ఈజీ, కానీ చెప్పే ముందు చాలా విషయాలు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికి ఇది నాకు శశికి మధ్య విషయం కావచ్చు, కానీ పోను పోను ఇందులో చాలామంది ఇన్వాల్వ్ అవుతారు. మా ఇద్దరి ఇంట్లో వాళ్ళు, ఇలా చాలామంది. వాళ్ళ వరకు వెళితే ఈ విషయం చాలా డెలికేట్ అవుతుంది. ముఖ్యంగా మా వాళ్లకు తెలిస్తే రియాక్షన్ మామూలుగా ఉండదు. అదంతా ఆలోచిస్తేనే భయం వేస్తోంది. మీ ఇంట్లో వాళ్ళకి శశి అంటే ఇష్టమే కదా, ముఖ్యంగా మీ అమ్మగారికి. ఇంకా ప్రాబ్లం ఉంటుందంటావా వేదు? మా అమ్మకు శశి అంటే ఒక మంచి అబ్బాయి, బాగా చదువుతాడు, పద్ధతిగా ఉంటాడు కాబట్టి ఇష్టమే. కానీ మా ఫ్యామిలీ మెంబర్గా ఒప్పుకునేంత ఇష్టం ఉండదు. దానికోసం కావలసిన క్వాలిఫికేషన్ వేరే ఉంటుంది. ఏంటది వేదు? క్యాస్టే కదా? బుల్షెట్. ఈ రోజుల్లో కూడానా? ఏ రోజుల్లో అయినా ఇండియాలో పెళ్ళి అంటే ముందు చూసేది ఇదే అన్వి. సో నో చెప్తావు అన్నమాట. శశిని మిస్ చేసుకోవడం నీ బ్యాడ్ లక్. ఈ రోజుల్లో రియల్ లవ్ దొరకడం ఎంత కష్టమో తెలుసా? అలాంటిది జెన్యూన్ లవ్ దొరుకుతుంటే కాదనుకుంటున్నావు. నిన్ను చూస్తే జాలి వేస్తుంది వేదు. ఇంకా ఆలోచించడం అయింది కదా, పద పోదాం. నీకు అలానే అనిపిస్తుందిలే. నా ప్లేస్లో ఉంటే తెలిసేది. నేను నీ ప్లేస్లో ఉంటే అందరినీ ఎదిరించి అయినా శశినే కావాలి అనేదాన్ని. సరేలే, ఎవరి ప్రాబ్లం వాళ్ళకే అర్థమవుతుంది. ఇంకొకరికి అది సిల్లిగా అనిపిస్తుంది. ఇంకా పోదాం పదా. నైట్ ప్రీతు కాల్ చేసి తన 2 డేస్ స్టేకి సంబంధించిన షెడ్యూల్ చెప్పింది. వేదు నన్ను రిసీవ్ చేసుకోవడానికి శశితో నువ్వు కూడా రా. వచ్చేటప్పుడు 2 డేస్కి సరిపడా బిలాంగింగ్స్ కూడా తెచ్చుకో. మనం 2 డేస్ అమిత్ వాళ్ళ గెస్ట్ హౌస్లో స్టే చేస్తున్నాం. వాట్? అమిత్ భయ్య వాళ్ళ గెస్ట్ హౌస్లోనా? నేను రాను ప్రీతు. మా ఇంట్లో తెలిస్తే చంపేస్తారు. అబ్బా, ఏం కాదులే వేదు. ఇంట్లో ఎందుకు తెలుస్తుంది? అయినా సరే గెస్ట్ హౌస్ అంటే నేను రాను. నువ్వు ఇలా అంటావనే మొత్తం గ్యాంగ్ని తీసుకొస్తున్నాడు శశి. వాట్? మొత్తం గ్యాంగా? అవును. ఇప్పటికైనా వస్తావా? అయినా గెస్ట్ హౌస్ అంటే అవన్నీ ఎందుకు? నువ్వు మా హాస్టల్కి వచ్చాయి, ఇక్కడే ఉందు గాని. కానీ వేదు, అలా కుదరదు కదా, నన్ను అలో చెయ్యరు. అంత లేదు మా వాచ్మెన్కి. మనీ ఇస్తే మోడీని కూడా ఒప్పించి మరీ గర్ల్స్ హాస్టల్లోకి పంపేయగలడు. అంత వెధవవాడు. నువ్వు ఆడపిల్లవే కాబట్టి వాడికి ఇంకా ఈజీ. అందుకని నువ్వే ఇక్కడికి వచ్చాయి. అయినా భయపడుతూ ఉండాలి, ఎవరైనా కనిపెట్టేస్తారేమో అని. ఫ్రీగా ఉండలేం. ప్లీజ్ యార్, ట్రై టు అండర్స్టాండ్. అయినా శశి గ్యాంగ్ మొత్తం ఉంటుంది కదా, ఇంకా ఆలోచించకు. బట్టలు అవి ప్యాక్ చేసుకో. కానీ ప్రీతు, మరి అందరూ ఉంటే మనం ఎలా మాట్లాడుకుంటాం? నిన్ను ఏం ఆలోచించొద్దు అని చెప్పానా? శశి ఏదో ఒకటి చేస్తాడులే. నువ్వు మాత్రం రేపు మార్నింగ్ రెడీగా ఉండు వేదు. ఏంటి వేదు, ఏమంటుంది ప్రీతు? మొహం అలా పెట్టావు అని అన్వి అడిగింది. తనకు మొత్తం చెప్పాను. వావ్, ఇంకేం ఆలోచించకు. నువ్వు కూడా వెళ్ళు వేదు. నాకు భయంగా ఉంది అన్వి. నువ్వు నాతో వస్తావా? నేనెందుకు? లేదు, నువ్వు వస్తే ధైర్యంగా ఉంటుంది. నువ్వు కూడా రా అన్వి. అక్కడ అంతమంది ఉంటారు కదా, ఇంకా ఏం భయం? అయినా నేను వచ్చినా అక్కడ నీకేం హెల్ప్ చేయగలను? అక్కడ విషయం కాదు అన్వి.
మార్నింగ్ శశి వస్తాడు నన్ను పిక్ చేసుకోవడానికి. మేమిద్దరం ప్రీతుని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కి వెళ్ళాలి. స్టేషన్ అంటే కనీసం 2 hours జర్నీ ఉంటుంది. అంత దూరం తనతో ఒంటరిగా, అది ఈ సిచ్యువేషన్లో వెళ్ళాలంటే ఏమిటో కంగారుగా ఉంది అన్వి. నువ్వు రావా ప్లీజ్? హహా, అదా విషయం. థ్యాంక్ గాడ్. నేను ఇంక నీతో పాటు వచ్చేద్దాం అనుకున్నా. విషయం తెలిసింది కదా, ఇంకా అసలు రాను. నువ్వే వెళ్ళు. ప్లీజ్ ప్లీజ్ అన్వి, నువ్వు కూడా రావా? నాకు నిద్ర వస్తుంది వేదు. గుడ్ నైట్. రాక్షసి, దున్నపోతు, అడ్డగాడిద, నాకు హెల్ప్ చేయమంటే నిద్ర వస్తుంది అంటావా? నీ పని చెప్తా చూడు. హే వేదు, పిల్లోతో కొట్టకు, తగులుతుంది. చిరిగిపోతే మళ్ళీ కొత్తది మనమే కొనుక్కోవాలి. హహా. హే అన్వి, తప్పించుకున్నావంటే చంపేస్తా. ఆహా, రేపు శశి మీద అరువు భరిస్తాడు, నా మీద ఎందుకు? అన్వి నిన్ను. ఆ రాత్రి టెన్షన్తో నాకు నిద్ర పట్టలేదు. ఆల్మోస్ట్ 15 days తర్వాత శశిని కలుస్తున్నాను. తను ఏం మాట్లాడతాడో, నేనేం చెప్పాలో ఒకటే టెన్షన్ అబ్బా. తెల్లారింది. అన్వికి ఛాన్స్ దొరికింది మళ్ళీ నన్ను ఏడిపించడానికి. నాకేమో నా గుండె చప్పుడు నాకే వినిపించేంత కంగారుగా ఉంది. శశి రింగ్ ఇచ్చాడు. అబ్బా వేదు, ఆ ఫేస్ ఏంటి అలా పెట్టావు? నాకు నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుందో చెప్పనా? పెళ్లి చేసుకుని హస్బెండ్తో అత్తవారింటికి వెళ్తున్న పెళ్లి కూతుర్ని చూసినట్టు అనిపిస్తుంది. అంత కంగారు పడుతున్నావు. కూల్ డియర్, తను శశినే కదా, మరి అంత కంగారు ఎందుకు? ఇంతలో శశి నుండి మళ్ళీ రింగ్ వచ్చింది. అన్వినే లిఫ్ట్ చేసి మాట్లాడి పెట్టేసింది. హా వేదు, బారాత్ లేకే ఆగయా తెరా దుల్హా, అబ్ తెరీ బిదాయి హై, చలో చలో. పళ్ళు రాల్తాయి అలా మాట్లాడవంటే. అన్వి. వేదు, నీ కళ్ళల్లో కోపం కన్నా సిగ్గే ఎక్కువ కనిపిస్తుంది నాకు. ఎందుకంటావు? దేవుడా, నీతో కన్నా శశితోనే బెటర్ అనుకునేలా చేస్తున్నావు. నేను ఇంకా వెళ్తాను. నువ్వు మాత్రం ఇక్కడ మెహతా సార్ వర్క్తో కుస్తీ పట్టు, లేకపోతే మండే నీకు పెళ్లి చేసేస్తారు. అబ్బా, పొద్దు పొద్దున్నే ఆయనను ఎందుకు గుర్తు చేస్తావు వేదు? హంటీ డుమ్టీ ఫీచర్స్తో మాడిపోయిన చపాతీ మొహం వేసుకొని బౌబౌమని అరచినట్టుగా నాకు పిక్చర్స్ కూడా కనిపిస్తున్నాయి. హహా, ఏం వర్ణించావురా అన్వి. నువ్వు సూపర్, కానీ టీచర్ని అలా అనకూడదు, తప్పు. అబ్బా, ఇప్పుడు నీ భాషను చెప్పడం ఆపి వెళ్ళు. బయట శశి వెయిటింగ్. చూడమ్మా వేదు, పెళ్ళి అయిన అమ్మాయికి భర్తే దైవం. ఎప్పుడూ తన మనసును నొప్పించకు. ఇంట్లో మా మీద అరిచినట్టుగా శశి మీద అరవకు. అసలే అమాయకుడు. ఎలా వేగుతాడో ఏంటో నీతో. ఎక్కువ ఏడిపించక. శశి ఏం పని చెప్పినా చెయ్యి. ఒకవేళ హగ్గో ముద్దు అడిగితే కాదనకు. అన్వి, ఇవాళ చచ్చిపోయావు చూడు నా చేతిలో. హే హే ఆగు, అదేదో వెళ్ళి శశి మీద చూపించు. తను రూమ్లోకి పరిగెత్తి డోర్ క్లోజ్ చేసుకుంది. గుర్తుపెట్టుకో అన్వి, నేను వచ్చాక నిన్ను అస్సలు వదలను. మెహతా సార్ దగ్గర నిన్ను ఎలా బుక్ చేస్తానో చూడు. సరేలే, ఇంకా వెళ్ళు. అదేంటి శశి, బైక్ తెచ్చావు? ప్రీతు కూడా ఉంటుంది కదా. హా, స్టేషన్కి వెళ్ళాక క్యాబ్ బుక్ చేద్దాంలే. నువ్వు కూర్చో ముందు, ఇప్పటికే లేట్ అయింది. సరే. శశి, ఇక్కడ ఎందుకు ఆపావు? ఇదేదో రెస్టారెంట్లా ఉందే. హా, పద లోపలికి. కానీ ఎందుకు? లేట్ అయితే ట్రైన్ వెళ్ళిపోతుంది. ప్రీతు ఒక్కతే ఉండాలి స్టేషన్లో. నువ్వు ముందు కూర్చో. ప్రీతు కోసం వరి కాకు, తను ఆల్రెడీ వచ్చేసింది. నీతో మాట్లాడాలని ఇక్కడికి తీసుకొచ్చాను. అండ్ ప్లీజ్, మీ అన్న చెల్లి నన్ను చీట్ చేశారు అని మళ్ళీ స్టార్ట్ చేయకు. అక్కడికి వెళ్ళాక మనకి ప్రైవసీ ఉండదు మాట్లాడడానికి. అందుకే ఇలా ప్లాన్ చేశాను. ఇక్కడ సార్ట్అవుట్ చేసుకోవచ్చు అనుకుంటే మళ్ళీ గెస్ట్ హౌస్ ఎందుకు? శశి, నన్ను హాస్టల్లో దింపేయి. అన్నీ మీరే ప్లాన్ చేసేస్తారు, నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా. అది కాదు వేదు, ఇంకేం చెప్పకు. నాకు ముందే ఎందుకు చెప్పవు ఏ విషయమైనా? అన్నీ నీ ఇష్టమేనా? అబ్బా, ముందు చెప్తే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోవు కదా, అందుకే ఇలా. అయినా సరే, నన్ను హాస్టల్లో దింపేయి, నేను వెళ్ళిపోతాను. ప్లీజ్ అర్థం చేసుకోవేదు. ఎప్పుడు నీ సైడ్ నుండేనా? కొంచెం మా వైపు కూడా ఆలోచించు. ప్రీతు వస్తుందని బయట హోటల్లో రూమ్ తీసుకుందాం అనుకుంటే అమిత్ ఒప్పుకోలేదు. వాళ్ళ గెస్ట్ హౌస్లో ఉండమన్నాడు. ముందు నేను కూడా వద్దన్నాను. అయితే మొత్తం గ్యాంగ్ అంతా అక్కడ గ్యాదర్ అవుదాం, 2 days ఎంజాయ్ చేయొచ్చు అన్నాడు. వాడే ప్లాన్ చేశాడు. నేను కూడా ఎందుకు శశి మీ మధ్యలో? నీ బెస్టీని ఒకదాన్నే వదిలేస్తావా? తనకు ఇక్కడ ఎవరు తెలియదు. నువ్వు ఉంటే బోర్ ఫీల్ అవ్వదు. అయినా తను నిన్ను చూడడానికి వచ్చింది కదా, మరి నువ్వు తనతో టైం స్పెండ్ చేయవా? సరేలే, చెప్పు వేదు, ఏం ఆర్డర్ చేయను? నాకు ఏం తినాలని లేదు. ఏం వద్దు శశి, నాకు చాలా ఆకలి వేస్తుంది. కొంచెం కంపెనీ కోసమైనా తినొచ్చు కదా. సరే అయితే కాఫీ చెప్పు, ఇంకేం వద్దు. ఓకే. చాలాసేపు సైలెన్స్ తర్వాత ఏంటి, ఏం మాట్లాడాడు?
ఇందాక బైక్ మీద కూడా సైలెంట్గానే ఉన్నాడు అని చూస్తే శశి చాలా సీరియస్గా కచోరీ తింటున్నాడు. ఎందుకో తనని కొంచెం సేపు చూస్తూ ఉండిపోయాను. చిక్కిపోయినట్టు ఉన్నాడు. చిన్నగా గడ్డం పెరిగింది. కళ్ళు లోతుగా ఉన్నాయి. చూస్తే జాలనిపించింది. నా వల్లే కదా అని. నేను ఇలా ఆలోచనలో ఉండగా సడన్గా నా వైపు చూశాడు. అడ్డంగా దొరికిపోయాను. హే వేదు, ఏంటలా చూస్తున్నావు? ఏం లేదు. ఏదో ఉంది చెప్పు. చెప్పా కదా ఏం లేదు అని. ఇక్కడికి తీసుకొచ్చి సైలెంట్గా ఉన్నాడేంటి అని ఆలోచిస్తున్నావు అంతే కదా? దేవుడా, ఈ పిల్లోడు నా మనసులో ఏముందో ఎలా కనిపెట్టేస్తాడో. ఎప్పుడు కరెక్ట్గా గెస్ చేస్తాడు. అదే ఆలోచిస్తున్నా. ఇప్పటికైనా చెప్తావా? వేదు, నువ్వు నాతో ఇంతకు ముందులా ఉండవా ప్లీజ్? నేనేం మాన్స్టర్ని కాదు. అలా టెన్షన్గా చూడకు. మళ్ళీ మామూలుగా ఉండాలా? ఎలా ఉండగలను అనుకున్నావు? ప్లీజ్ వేదు, అసలు నీకు ఎప్పటికీ తెలియకూడదనే అనుకున్నాను. కానీ నిన్ను చూస్తూ మాట్లాడుతూ ఉంటే ఎందుకో నా మనసు నీకు తెలియచెప్పాలి అనిపించింది. మామూలుగా అయితే నువ్వు ఎప్పటికీ గుర్తించవు. నేను డైరెక్ట్గా చెప్పలేను. అందుకే లెటర్స్ రాశాను. నిజం చెప్పనా వేదు, నా లవ్ సక్సెస్ అవుతుందో లేదో నాకు తెలియదు. కానీ రేపు ఫ్యూచర్లో అసలు నేను ప్రపోజ్ చేస్తే ఒప్పుకునేదేమో ప్రయత్నమే చేయకుండా ఓడిపోతాను అని ఊహించుకొని సైలెంట్గా ఉండిపోయాను. అని నేను రిగ్రెట్ అవ్వకూడదు అనిపించింది. అందుకే నా ప్రేమ నీకు తెలియచేయాలి అనుకున్నాను. ఒప్పుకుంటే ఓకే, లేదంటే ఫ్రెండ్స్గా ఉందాం అని చెప్పుదామనుకున్నా. నువ్వు మరీ ఇంతలా రియాక్ట్ అవుతావు అనుకోలేదు. ప్లీజ్ యార్, ఐ జస్ట్ ట్రైడ్. నీకు ఇష్టం లేకపోతే బలవంతం ఏం లేదు. మనం మామూలుగా ఎప్పటిలా ఉందాం. నిన్ను ఇబ్బంది పెట్టే పని ఏం చెయ్యను. నువ్వేం చేయక్కర్లేదు శశి. ఇకపై నిన్ను చూసినప్పుడు నువ్వు ప్రపోజ్ చేసిన విషయమే గుర్తొస్తుంది. నాకు ఎలా మామూలుగా ఉండగలం? నాకు తెలుసు వేదు, ఇదంతా మర్చిపోవడానికి కొంత టైం పడుతుంది. నా బిహేవియర్లో ఏం చేంజ్ ఉండదు. ఎప్పటిలాగే ఉంటాను. అసలు నేను ప్రపోజ్ చేసిన విషయం నేనే మర్చిపోయినట్టుగా బిహేవ్ చేస్తాను. ప్లీజ్ ఒక ఛాన్స్ ఇవ్వు నాకు. ఇంకా వెళ్దామా శశి? ఇక్కడికి వచ్చి చాలాసేపు అయ్యింది. మరి నాకు ఆన్సర్ చెప్పు వేదు, వెళ్ళిపోదాం. ఇప్పటికిప్పుడు చెప్పమంటే ఎలా శశి? నీ వర్షన్ నువ్వు చెప్పావు కదా. నన్ను కొంచెం ఆలోచించుకొని ఇప్పుడే అంటే నేనేం చెప్పలేను. రాక్షసి. ఏమన్నావు? నేనేం అనలేదు వేదు. పద, ఇప్పటికే లేట్ అయ్యింది. పద. మొత్తానికి మేము అమిత్ భయ్య గెస్ట్ హౌస్కి వెళ్ళాం. అందరూ మమ్మల్ని చూసి మా దగ్గరకు వచ్చి శశి నాతో, వేదు నీకు మన గ్యాంగ్ తెలుసు కదా, అమిత్, సాహిల్, విరాజ్, విక్రమ్, సనా, పరిణీతి. తెలుసు శశి. అందరికీ హాయ్ చెప్పాను. వాళ్ళు నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. అమిత్ భయ్య, మీ గెస్ట్ హౌస్ చాలా బాగుంది. నాకు చాలా చాలా నచ్చింది. అదేంటి నువ్వు ఇంకా లోపలికే రాలేదు, అప్పుడే బాగుంది అనేస్తున్నావు? అదేం లేదురా అమిత్. వేదుకి ఇల్లు లోపల ఎలా ఉన్నా ఓకే. ఇంటి బయట మాత్రం మొక్కలు ఉండాలి. ఎన్ని ఎక్కువ మొక్కలు ఉంటే తనకి అంత ఎక్కువ నచ్చుతుంది అన్నాడు శశి. అలాగా. అయితే వేదు నువ్వు మా అమ్మకు బాగా నచ్చుతావు. తనకు కూడా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. అలాగా. గుడ్ టు హియర్ అమిత్ భయ్య. ప్రీతు ఏది? నీ ఫ్రెండ్ బ్యాక్ యార్డ్లో ఉంది. వెళ్ళు వేదు. ఓకే గాయస్, ఎక్స్క్యూజ్ మీ. అమిత్ భయ్య, హౌస్ నాకు చాలా నచ్చింది. చాలామంది అందం పేరుతో మొక్కల్ని కట్ చేసి షేప్ చేసి ఆర్టిఫిషియల్గా చేసేస్తారు. మొక్కని మొక్కలా సహజంగా పెరగనిస్తేనే అందంగా ఉంటుంది. అమిత్ భయ్య వాళ్ళ గార్డెన్ చాలా సహజంగా అనిపించింది. నేను మైమరచి గార్డెన్ని చూస్తుంటే వెనుక నుండి ఎవరో నా కళ్ళు మూశారు. ప్రీతు, నువ్వని నాకు తెలుసు. ఇంకా వదులు. వనదేవత ప్రకృతి ఆరాధనలో మమ్మల్ని గుర్తుపట్టదేమో అనుకున్నా. బాగానే గుర్తుపట్టావు. ఇంకా చాలు వెటకారం ప్రీతు. నిన్ననే వచ్చి నాతో అబద్ధాలు చెప్పావు కదా. మీరందరూ ఒకటే, నేనే వేరు కదా. అలా ఏం లేదు వేదు. అమిత్ సర్ప్రైజ్ అని చెప్పనివ్వలేదు. ఓకే, సారీరా వేదు. నిన్ను బాధ పెట్టాను కదా శశి విషయం నీకు ముందు నుండి చెప్పకుండా. ప్లీజ్ ప్రీతు, 15 డేస్ నుండి ఈ విషయం గురించి ఆలోచించి పిచ్చెక్కేలా ఉంది. ఇక్కడ ఉన్న 2 డేస్ ఈ టాపిక్ ఏం వద్దు. అన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేద్దాం. మనకు ఇప్పుడు కొంచెం చేంజ్ అవసరం. ఏమంటావు? కరెక్ట్గా చెప్పావు వేదు. కొంచెం రిలాక్స్ అవ్వాలి. గంటలు ఆలోచించి బుర్ర వేడెక్కిపోయింది. అయితే పద, కొంతసేపు చెట్ల మధ్య తిరుగుదాం. హే ప్రీతు, అటు చూడు. సీతాకోక చిలుక భలే అందంగా ఉంది కదా. ఈ రంగుల్లో చూడడం ఇదే ఫస్ట్ టైం. వేదు, నిజంగానే రేర్గా ఉంది. ఎప్పుడూ చూడలేదు. మరి పద ప్రీతు, పట్టుకుందాం. అబ్బా, మొత్తానికి తప్పించుకుంది వేదు, కానీ బాగుంది. ఇలా దాని వెనుక పరిగెత్తడం చాలా రిలాక్సింగ్గా ఉంది.
అవును ప్రీతు, మా క్యాంపస్లో కూడా చాలా సీతాకోక చిలుకలు ఉంటాయి. ఖాళీగా ఉంటే ఇదే పని నాకు. అక్కడ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలా నేచర్ మధ్యలో ఉంటే. నువ్వు డిఫరెంట్ వేదు. అందరూ హ్యాపీనెస్ కోసం ఏదేదో చేస్తారు. నువ్వు చాలా సింపుల్ విషయాల్లో ఆనందం వెతుక్కుంటావు. లైఫ్ ఎప్పుడు సింపులే ప్రీతు. మనమే దాన్ని కాంప్లికేట్ చేసుకుంటాం. అర్థం లేని ఈగోలతో, హైపోక్రసీతో, సుపీరియారిటీ చూపించుకుంటూ మన చుట్టూ ఉన్న వారికి మధ్య, మనకి ప్రకృతికి మధ్య అడ్డుతెరలు వేసుకుంటాం. అసలు ఎవరి సమస్యలు అయినా చాలా చిన్నవి ప్రీతు. మన అహంకారంతో వాటిని భూతద్దంలో చూసి పెద్దగా చేసుకుంటాం. నాకు చాలాసార్లు అనిపిస్తుంది, ప్రతి మనిషి, ఎదుటివారు కూడా మనలాంటి వారే. మనకు దెబ్బ తగిలితే ఎంత నొప్పి వస్తుందో వాళ్లకు తగిలినా అంతే నొప్పి వస్తుంది కదా అని ఆలోచించగలిగితే 90% ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అని. ఇద్దరి మధ్య ఒక సంఘటన జరిగినప్పుడు తప్పు ఎటువైపు ఉన్నా ఇద్దరు ఎదుటి వాళ్ళదే తప్పు అని బ్లేమ్ చేసి వాళ్ళను విలన్ చేయడానికి ఏం చేయొచ్చో అన్ని చేస్తారు. కానీ ఒక్కసారి కూడా ఆ సంఘటన జరగటానికి కారణం ఏంటి, అందులో నా తప్పు ఎంత, నేను ఎదుటి వాళ్ళ ప్లేస్లో ఉండుంటే ఎలా రియాక్ట్ అయ్యేదాన్ని వాణ్ణి అని ఆలోచించరు. ఈ చిన్న సెల్ఫ్ చెక్ కనుక చేసుకోగలిగితే అసలు ప్రపంచంలో గొడవలే ఉండవు. కానీ మనం మనుషుల కన్నా మన ఈగోలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. మళ్ళీ మనుషులు మారిపోయారు, ఇది వరకులా ప్రేమ ఆప్యాయత లాంటివి ఉండడం లేదు అని అంటాం. అసలు బంధాలను నిలుపుకోవటానికి మనం ప్రయత్నం ఎంత చేస్తున్నాం అని ఆలోచించం. నాకు అనిపిస్తూ ఉంటుంది, మనది చాలా చిన్న లైఫ్, ఎప్పుడు పోతామో కూడా తెలియదు. బ్రతికి ఉన్నంత వరకే బంధాలు, తర్వాత ఎవరికి ఎవరం ఏమీ కాము. అలాంటప్పుడు ఎప్పుడు పోతామో కూడా తెలియని ఈ చిన్ని ప్రయాణంలో మనం ఉన్నంతకాలం సరదాగా సంతోషంగా గడుపుతూ వెళ్ళిపోక ఎందుకు నాది నీది అన్న భావన, ఎందుకు పోట్లాటలు, ఎందుకు ఒకరిని ఒకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ బ్రతికినన్ని రోజులు పగతో ద్వేషంతో బ్రతకాలి. పక్కవాడు ఏడుస్తుంటే మనం మాత్రం సంతోషంగా ఎలా ఉండగలం అని ఆలోచించు ప్రీతు. ఒక్కసారి మన ఈగో పక్కన పెట్టి ఒక చిరునవ్వుతో ఎదుటి వాళ్లకు మనకు మధ్య ఉన్న కంచె తెంచేస్తే జీవిత కాలానికి సరిపడా ఆత్మీయత దొరుకుతుందన్నప్పుడు పనికిరాని ఈగో పక్కన పెట్టేస్తే తప్పేముంది. కానీ మనం అలా చేయలేము. అవును వేదు, నువ్వు చెప్పేది నిజమే. ఇలా ఆలోచిస్తావు కాబట్టే నువ్వంటే నాకు ఇష్టం. నేను చాలా భయపడ్డాను నువ్వు ఎప్పటికీ నాతో మాట్లాడవేమో అని, నీ ఫ్రెండ్షిప్ పోగొట్టుకోవాల్సి వస్తుందేమో అని. నువ్వు ఇలా కూల్గా మాట్లాడుతుంటే నాకు హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ నాతో ఎప్పటిలా ఉన్నందుకు. ఇప్పుడు కోపం ద్వేషం పెంచుకునేంత పెద్ద తప్పేం చేయలేదు మీరిద్దరూ. కాకపోతే అన్నీ తెలిసి కూడా ఇలాంటి తప్పు ఎలా చేయగలిగారు అని బాధ. మిమ్మల్ని కోల్పోవాల్సి వస్తుంది అన్న భయం నాతో అప్పుడు అలా మాట్లాడించింది. మీకేనా నా మీద ప్రేమ కారిపోయేది. నాకు మీరిద్దరూ అంటే చాలా ఇష్టం. అలా అని నేను ఎస్ చెప్పాను అని కాదు. మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ నాకు కావాలి అని అంటున్నా. అర్థమైంది. ఇంకెప్పుడు అలా జరగదులే. కూల్. గర్ల్స్ ఇక్కడే ఉండిపోతారా, లోపలికి రారా? అమిత్ భయ్య వచ్చేస్తున్నాం, 5 minutes. ఓకే, తొందరగా వచ్చేయండి. అమిత్ భయ్య. అమిత్ భయ్యనే. తను నాకే కాదు, కాలేజీలో అందరికీ అమిత్ భయ్యనే. అవునా వేదు, ఎందుకు అలా? ఏం లేదు, చూసావు కదా తనని, 6'2" హైట్ ఉంటాడు, జైంట్ పర్సనాలిటీ. అందుకని అంటారా? సో సాడ్. పాపం అమ్మాయిలు కూడా అలానే అంటారా? అమ్మాయిలు అబ్బాయిలు అందరూ అలానే అంటారు. అయితే తనకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, సిటీలో ఉంటుంది. తను వేరే కాలేజ్. తాన్య తన పేరు. చిన్నప్పటి నుండి తెలుసు. అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. వాళ్ళ పెద్దవాళ్ళు కూడా స్టడీస్ అయ్యాక పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. సో అది కూడా ఒక కారణం భయ్య అనటానికి. నైస్ కదా. ఇంకా గ్యాంగ్లో మిగతా వాళ్ళు? ఇంకా విరాజ్ సనా ఎంగేజ్డ్. విక్రమ్ గురించి నాకు పెద్దగా తెలియదు. తాను ఎక్కువగా మాట్లాడు. సాహిల్ ప్లే బాయ్ టైప్. నాతో కూడా ఫ్లడ్ చేస్తాడు మీ అన్నయ్య ముందరే. ఫన్నీ గాయ్ అండ్ వెరీ నైస్ పర్సన్. ఇంకా పరిణీతి పుస్తకాల పురుగు. గ్యాంగ్ మొత్తానికి పెద్దరాయుడు టైప్. అందరినీ కంట్రోల్లో ఉంచడం, గొడవ పెట్టుకుంటే మళ్ళీ కలపడం లాంటివి చేస్తుంది. చాలా మంచి అమ్మాయి. వేదు వీళ్ళందరూ నీకు బాగా అలవాటు అయిపోయినట్టు ఉన్నారు కదా. ఫ్రీక్వెంట్గా కలుస్తారా? పెద్దగా కాదులే, అప్పుడప్పుడు కలుస్తాం. నేను ఎప్పుడు వాళ్ళ క్యాంపస్కి వెళ్ళలేదు. మధ్య మధ్యలో శశితో పాటు వాళ్ళు వస్తారు. అప్పుడప్పుడు పరిచయం అయింది. సరే, ఇంకా లోపలికి వెళ్దాం. కథ ఇంకా ఉంది. నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.